ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పరమాత్మ స్మృతి అనేది సర్వ సమస్యలకి, సర్వ దుఃఖాలకి, అన్ని రకాల టెన్షన్స్కి ఏకైక సాధనం పరమాత్మని యొక్క స్మృతి. ముఖ్యంగా మన వ్యవహార జీవితంలో సంబంధాల మధ్య ఘర్షణలు, అంటే నేను పెద్ద, మీరు పెద్ద, నేను హోదాలో పెద్ద, వయసులో పెద్ద, సీనియారిటీలో పెద్ద అనేటువంటి అహంకారం, అహంభావం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో స్నేహ సంబంధాలనేవి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. కొన్ని సంబంధాలు ఎలా తగ్గిపోతాయంటే, ఎలా విడిపోతారంటే, అసలు మా సంబంధాల మధ్య ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? నాకు ఊహ తెలిసినప్పటి నుండి తనంటే నాకు, నేనంటే తనకి ఎంతో ప్రేమ ఉండేది. ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా, ఒక్కరోజు కూడా కలుసుకోకుండా మేము ఉండలేకపోయేవారిని. కానీ ఏం జరిగింది, ఎందుకు ఇలా సంబంధాలు తెగిపోయాయి అని కొందరి విషయంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. మరి సంబంధాలు దూరం అయినటువంటివి తిరిగి మనం ఏం చేస్తే కలుపుకోవచ్చు? దానికోసం ఈ మెడిటేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. యోగ సాధన అనేది మనలో ఉండేటువంటి వీక్నెసెస్, జస్ట్ లైక్ క్రోధం కానివ్వండి, ఆవేశం కానివ్వండి, అహంకారం కానివ్వండి, అతిగా నాది నాది అనేటువంటి ఆకర్షణలు కానివ్వండి, వీటన్నిటి నుండి మన యొక్క మైండ్ని దూరం తీసుకువచ్చి రిలాక్స్గా పెట్టగలుగుతుంది. ఆ విధంగా మన మైండ్ అనేది, మన మైండ్ సెట్ అనేది తప్పకుండా తయారవుతుంది. అలా సంబంధాలు తెగిపోకుండా ఉండాలి, కలుపుకోవాలి. ఒక వ్యక్తి అడిగారంట, ఒక పాలు, పంచదార, ఉప్పు, నీళ్ళు, ఈ రెండిట్లో ప్రథమ స్థానం దేంది? అప్పుడు ఆ మహాపురుషుడు ఏమన్నాడంటే, పాలు మరియు పంచదార, ఈ రెండు రిలేషన్ అనేది అద్భుతమైనది, ఉత్తమమైంది. పాలు పంచదార అంటే సంబంధాల మధ్య ప్రేమ భావన అనేది కలుపుకునేది. చాలాసార్లు ఇప్పుడు చూడండి, పెళ్లి సంబంధాలే ఉందనుకోండి, అమ్మాయి సైడు అబ్బాయి సైడు కట్న కానుకలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓకే అయిపోయింది అనుకోండి, సంబంధాలు కలిసిపోయాయి అన్నప్పుడు నోట్లో పంచదార వేస్తారు. అంటే వారికి మనకు మధ్య స్నేహం యొక్క సంబంధం తయారైంది, పెరిగింది అని అర్థం. మన యొక్క రిలేషన్ ఎదుటి మనిషితో స్పాయిల్ చేసేటువంటి అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మన మాట గురించి ఎన్నో రకరకాలుగా చెప్పబడుతుంటాయన్నమాట. మాటలు ఎప్పుడు తక్కువగా మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి అనేది పరమాత్ముడు మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక స్లోగన్. అందుకే అంటుంటారు చూడండి, ఎదుటి వ్యక్తికి మీరు ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, తిరిగి తీసుకోవచ్చు. అవునా? డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళ అవసరానికి మీరు డబ్బులు ఇస్తే మీ అవసరానికి వారి నుండి మీరు తీసుకోగలుగుతారు. ఇది సాధ్యమే. కానీ ఒక్కసారి మన నోటి నుండి అనేసిన మాటలు, అది రాంగ్ కానివ్వండి, రైట్ కానివ్వండి, దుఃఖప్రదమైనటువంటి మాటలు కానివ్వండి, ఒక్కసారి మనం అనేస్తే రిప్లై మనం తీసుకోలేకపోతూ ఉంటాం. ఇది మనందరి విషయంలో చాలాసార్లు జరిగిపోతూ ఉంటాయి. సంబంధాలు తెగిపోవడానికి పెద్ద కారణం ఎదుటి ఆత్మకు
కష్టం కలిగించినటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం. ఆ విధంగా మనము ఎవరితోనైనా అలా ఏమైనా కష్టం కలిగించేలాగా మాట్లాడానా, ఫస్ట్ చెకింగ్ స్వయాన్ని మనం చేసుకుందాం. అహంకారం ఒకవేళ మనలో ఉంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక సేవాధారిగా ఒక్కడు కూడా మనం ముందు వేయలేము. సేవాధారి అంటేనే అర్థం క్రోధము, అహం యొక్క భావన, అహంకారం యొక్క ఫీలింగ్ అనేది మనలో పూర్తిగా పోవాలి. ఎక్కడైతే అహంకారం ఉంటుందో, అతి ఆవేశం ఉంటుందో, అలాంటి ఆత్మలు ఒక మంచి పుణ్య కార్యంలో, ఎస్పెషల్లీ ఈశ్వరుడి యొక్క సేవా కార్యంలో ఏ విధంగా ఉపయోగపడరు. ఒకవేళ బై మిస్టేక్గా ఎదుటి ఆత్మను తెలుసో తెలియకో, అనుకోకుండాను కష్టం కలిగించేలాగా నేను ఏమైనా మాట్లాడానా, ఏదైనా అనేసానా, వారి యొక్క స్టేటస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గేలాగా నేను ఏమైనా వ్యవహరించానా అని సెల్ఫ్గా చెకింగ్ చేసుకోవడం మన యొక్క దినచర్యలో ఒక భాగం అయిపోవాలి. ఎందుకంటే మన యొక్క కర్మలు, మన యొక్క దృష్టి, మన మాటలు, ఇవన్నీ కూడా వ్యవహారాలు ఏవైతే ఉంటుందో మన వ్యవహారిక జీవితం, వాటి ద్వారానే మనం ఆశీర్వాదాలు తీసుకోవడం లేదా ఆశీర్వాదాలను పోగొట్టుకోవడం రెండు జరుగుతూ ఉంటాయి. మీరు ఒక పుణ్యకార్యం చేశారనుకోండి, పుణ్యం యొక్క కార్యం అనగా ఎదుటి ఆత్మకు ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక మంచి లెక్చర్ చెప్పారు. అప్పుడు మీ యొక్క పుణ్యం యొక్క అకౌంట్లో ప్లస్ మార్క్స్. మన యొక్క భావము, మన యొక్క ఇంటెన్షన్ రాంగ్ కాదు, కానీ ఇంటెన్షన్ రాంగ్ కాకుండా మనకు తెలియకుండానే ఎదుటి ఆత్మ మనస్సు నొచ్చేలాగా, అంటే కష్టం కలిగేలాగా వారితో మనం బిహేవ్ చేస్తున్నాం అనుకోండి. అలాంటి బిహేవియర్తో కూడా మనకి జోక్ కొన్నిసార్లు అంటుంటారు చూడండి, కొందరికి అలవాటు ఉంటుంది, ఏదోటి అనేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు, జస్ట్ జోక్ చేశాను అని అంటూ ఉంటాం. మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడం చాలా మంచి పద్ధతి. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరితో జరుగుతూ ఉంటుంది ఇది. ఎదుటి ఆత్మ అనారోగ్యంగా ఉన్నారు, లేదా వారి దగ్గర సంబంధికులు మరణించారు. అలాంటి సమయంలో మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, మనం వ్యవహరించేటువంటి వ్యవహారం, జోక్ చేయడం మీ ఆర్ట్ చూడండి. చాలాసార్లు ఎవరైనా డిస్టర్బ్గా ఉన్నారు, బాధలో ఉన్నారు, మన చిన్న చిరునవ్వు, చిన్నగా చేసినటువంటి జోక్ వారి యొక్క బాధను, కష్టాన్ని మరిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మందికి అలవాటు ఉంటుంది చూడండి, ఈ రోజుల్లో టీవీలో చూడడం కానివ్వండి, మూవీస్ చూస్తూ ఉంటాము, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మంచి 24 hours నవ్వించేటువంటి విషయాలను మనం ఇష్టంగా చూస్తూ ఉంటాం. అంటే కొద్ది సమయం కోసమైనా ఎదుటి మనిషి వారు పడుతున్నటువంటి ఆ పీడ, ఆ బాధను మరిపించడానికి, అంటే మీ యొక్క మాటల ద్వారా మీరు ఎదుటి ఆత్మ యొక్క కష్టాన్ని మరిపించగలుగుతున్నారు, అది గుడ్. కానీ అన్నిసార్లు, అన్ని సందర్భాలలో మన యొక్క జోకే అది మంచి విషయం. కానీ ఎదుటి ఆత్మ ఏ స్థానంలో ఉన్నారు, ఆ టైంలో వారే కండిషన్లో ఉన్నారు, ఇదంతా మనం చూసుకోవాలి. చూసుకొని మనం ఇది నవ్వేటువంటి సంఘటమా, లేదా మనం సీరియస్, అంటే ఇప్పుడు చూడండి, కోపంగా ఉండడం వేరు, డిసిప్లిన్గా ఉండడం వేరు. కొందరు మొహం చూస్తే కూడా భయం అవుతుంటుంది. మేము మజాక్ చేస్తున్నాము, వారికి అది సీరియస్గా అవుతుందో ఏమో అని. అంటే ఇవన్నీ ఏమవుతుంటాయంటే మనం చేస్తున్నటువంటి జోక్, మనం అనేసినటువంటి మాట ఎదుటి ఆత్మ డిస్టర్బ్ మైండ్లో ఉన్న టైంలో
మనం చిన్నపాటి మాటైనా వారికి మనస్సును భారం పెంచేలాగా, దుఃఖం కలిగించేలాగా అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి? మన ఫేస్లో ఉండేటువంటి చిరునవ్వు, ఆ యొక్క సంతోషకరమైనటువంటి పలకరింపు కూడా ఎదుటి ఆత్మకి శుభప్రదంగా, సుఖదాయకంగా మనం మార్చుకోవాలి. శుభప్రదంగా, శుభదాయకంగా ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో మన యొక్క వ్యవహారం అనేది ఎదుటి ఆత్మకు కష్టం కలిగించదు. మరి ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేది ఇదే అన్నమాట. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మతో సర్వ సంబంధాలు జోడిస్తూ వారి యొక్క ఆశీర్వాదాల బలాన్ని నింపుకొని ఈ యొక్క క్షేత్రంలో ముందడుగు వేయాలి. మన ముందు ఎవరైనా, ఎందుకంటే ఇలాంటి ఫీల్డ్లో, ఒక భక్తి ఫీల్డ్ కానివ్వండి, బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి, ఆధ్యాత్మిక ఫీల్డ్ కానివ్వండి, కొందరిలో వారికి తెలియకుండానే అహంకారం, ఈగో ఫీలింగ్స్, ఏమని ఈగో ఫీలింగ్స్ వస్తుంటాయి కొందరిలో. ఐఎమ్ ద బాస్ అండ్ ద హెడ్. సో ఆల్వేస్ నేను గుడ్, నేను ఇన్ఛార్జ్, నేనే పెద్ద అనేటువంటి అహంకారికి, అహంభావం నిండున్నటువంటి వారు. సో వారిని చూసుకొని వారు అహంభావంతో బ్రతుకుతూ ఉంటారనమాట. నేను పెద్ద, నేను పెద్ద అని, ఐఎమ్ ఇన్ఛార్జ్, ఐఎమ్ ద బాస్ అనేటువంటి ఫీలింగ్లో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడు ఎదుటి ఆత్మతో ఏం కోరుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా నన్ను చూస్తూ గౌరవించాలి, నన్నే గుడ్ అని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అలాంటి అహంభావంతో ఉండేటువంటి ఆత్మతో మనం వ్యవహరించేటువంటి విధానం చాలా గొప్పగా ఉండాలి. అవునా? చాలా గొప్పగా ఉన్నప్పుడే వారికి మనకి, మనకి వారికి మధ్య సంబంధాలు అనేవి శుభప్రదంగా, సుఖదాయకంగా, గొప్పగా తయారవుతూ ఉంటాయి. మనలో మనకు తెలియకుండానే సూక్ష్మమైన రూపంలో కూడా ఈ యొక్క ఫీలింగ్ ఉంది, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద హెడ్. అలాంటి ఆత్మ ఎవరితో కూడా స్నేహపూర్వకంగా, మర్యాద పూర్వకంగా వ్యవహారంలో వ్యవహరించలేకపోతుంటారు. రాజయోగ సాధన అంటే అర్థమే మన మనసు యొక్క సంబంధం నిత్యం ఒక భగవంతుడి యందు లగ్నం చేయాలి. నా మనసు ఈశ్వరుడి యందు లగ్నం అయిపోయింది అంటేనే నా ఆలోచనలు నిత్యం సాత్వికంగా, పాజిటివ్గానే ఉంటాయి. నా మైండ్ నిత్యం సాత్వికంగా ఆలోచిస్తుంది, పాజిటివ్ మైండే ఉంది నాది. నేను సాత్వికంగా ఆలోచిస్తూ పాజిటివ్గా నేను ఉన్నంత వరకు నాకు ఇతర ఆత్మలతో నాకు సంబంధాల మధ్య ఘర్షణ అనేది, క్రాషెస్ అనేవి రావు. ఒకవేళ మీరు ఒక తల్లి స్థానంలో ఉన్నారనుకోండి, ఒక తల్లి అనేది తనకి 3 పిల్లలున్నా, 4 5 ఒక మదర్కి 5 పిల్లలతో సమాన భావంతోనే ఉండాల్సి ఉంటుంది. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేశారనుకోండి, ఆవిడ అందరి పిల్లలకి ఒక్క సమానంగా భోజనం పెట్టాల్సి ఉంటుంది. అవునా? లైట్ ఇప్పుడు చూడండి, మీరేదో గిఫ్ట్ కొనుక్కొచ్చారనుకోండి, గిఫ్ట్ కొన్నారు అంతవరకు బాగుంది. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా క్రాషెస్ వస్తూ ఉంటాయి. నాకు డ్రెస్ బ్లూ ఇచ్చారు, నా సిస్టర్కి రెడ్ ఇచ్చారు. అలా చిన్న విషయాలలో కూడా అలా ఫైట్ అవుతుంటుంది, ఘర్షణ అనేది అవుతూ ఉంటుంది. అలాంటివి ఏర్పడకుండా, తెలియకుండానే చిన్న తప్పులే అనిపిస్తున్నాయి, కానీ అది పెద్దగా చేసుకొని ఒక గొడవ రూపంలో దుఃఖప్రదమైనటువంటి వ్యవహారంలోకి మనం రావద్దు అంటే మీరు బ్యాలెన్స్గా ఉండడం చాలా అవసరమైనది. అందుకే ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడే బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పబడుతుంది. మరి వ్యవహార జీవితంలో సంబంధాల మధ్య ఘర్షణ రాకుండా ఈ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీ మైండ్ ఆల్వేస్ పాజిటివ్గా మారిపోతారు. మీ నిర్ణయ శక్తి అనేది నిత్యం స్వతహాగానే పాజిటివ్గా డెసిజన్ మీరు తీసుకోగలుగుతారు.
ఆటోమేటిక్గా మీ యొక్క సోల్లో పరిశీలన శక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇవన్నీ చేయడానికి మీ వైపున ఎలాంటి కృషి కష్టం అనేది ఉండదు. న్యాచురల్గానే మనం అలా మారిపోతుంటాం. అందుకే దీన్నే అంటారు యోగి అవ్వండి, సహజ యోగి అవ్వండి. సహజ యోగి అనగా న్యాచురల్ అయిపోవాలి. మనకి ఊపిరి తీసుకోవడం న్యాచురల్ అయిపోయింది, భోజనం చేయడం న్యాచురల్ అయిపోయింది, మనం చూడడం, వినడం, మాట్లాడడం న్యాచురల్ అయిపోయింది. ఒక యోగ సాధన చేసేటువంటి ఒక యోగి ఆత్మకి ఇవన్నీ న్యాచురల్ అయిపోతుంటాయి అన్నమాట. వారికి ఆ రియలైజేషన్ అనేది తెలిసిపోతుంటుంది. వారి యొక్క కర్మలు ఆటోమేటిక్గా శుద్ధికరంగా ఉంటాయి కాబట్టి నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, అదేవిధంగా అడ్జస్ట్ కాగలిగేటువంటి శక్తి, ఇముడ్చుకోగలిగేటువంటి శక్తి, ప్రతి ఒక్కటిని కూడా బ్యాలెన్స్లో పెట్టగలుగుతారు. అలా ఎంత బ్యాలెన్స్గా ఆ వ్యక్తి ఉంటాడో, బ్యాలెన్స్లో పెట్టగలుగుతాడో, ప్రతి ఒక్క ఆత్మతో ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఈ యోగ సాధన, ఈ మెడిటేషన్ అనేది సర్వులతో సర్వ సంబంధాలు జోడించుకోవడంలో మనను ఈజీగా మార్చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మతో మనం ఎలా వ్యవహరించాలి, ఒకవేళ ఎదుటి ఆత్మకు నా మాట్లాడే తీరు, నా యొక్క కూర్చునే విధానం, నేను చేసేటువంటి కర్మలు కష్టంగా కలిగాయా, కష్టంగా అనిపించిందా, అలాంటి ఆత్మతో మనం ఏం చేయాలి? కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇద్దరు వ్యక్తులు ఈక్వల్ పొజిషన్లోకి వస్తారు. రన్నింగ్ రేస్ అయిందనుకోండి, రన్నింగ్ రేస్లో ఇద్దరు సమానంగా వచ్చారనుకోండి, ఇద్దరు ఈక్వల్గా చేరుకున్నారనుకోండి, అప్పుడు ఎవరికి ఫస్ట్ ప్రైజ్, ఎవరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి, అది పోల్చుకోవడంలో కూడా కొన్నిసార్లు మనకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అది ప్రాబ్లం కూడా కాదండి, కొన్నిసార్లు డిసిజన్ తీసుకోవడంలో మనకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎదుటి ఆత్మ అతి అహంకారంతో, అతి ఈగో ఫీలింగ్లో ఉందనుకోండి, అలాంటి వారికి మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. గుడ్ స్మైల్ ఇచ్చి వారికి విషెస్ చెప్పి వారికి మీరు ప్రేమగా దగ్గర తీసుకోండి, అంత చాలు. ఎదుటి ఆత్మ 100% అహంకారంతో, క్రోధంతో ఉంది, ఈగో ఫీలింగ్లో నిండిపోయి ఉంది. అహంభావము, క్రోధం యొక్క ఫీలింగ్, అహంకారంతో నిండినటువంటి ఆ ఆత్మ ఎప్పుడు కూడా తమకు తాము మేము తక్కువ వారిమి అని ఆలోచించరు, అలా భావించరు. అహంకారి, క్రోధం, ఆవేశం, ఈర్ష్య నిండినటువంటి ఆత్మ ఎప్పుడు వారిని చూసుకొని ఏమనుకుంటారు, నేనే గుడ్, నేనే ఓకే. మీకు ఎప్పుడైనా అర్థమైందనుకోండి, వారు చాలా క్రోధంలో ఉన్నారు, అహంకారంతో నిండిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో మీ యొక్క చిన్న స్మైల్, మీ యొక్క సైలెన్స్గా ఉండేటువంటి అన్నిటికంటే ఉత్తమమైన జవాబు. ప్రతిసారి మనం వాదించడం, ప్రతిసారి గొడవ పెట్టుకోవడం, ప్రతిసారి ఐఎమ్ ద బాస్, ఐఎమ్ గుడ్ అని ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చెయ్యకుండా ఉండడమే ఆ సమయంలో మంచి జవాబు. ఈ విధంగా మన యొక్క వ్యవహారం ద్వారా కూడా సర్వులతో సర్వ సంబంధాలను మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇదండి మెడిటేషన్ ద్వారా మన వ్యవహార జీవితంలో ఇంత గొప్ప మ్యాజిక్ని మనం చూడగలుగుతాం. అలాంటి ఆత్మ వారిలో ఉండేటువంటి ఆ యొక్క అహంకారం, అతి క్రోధం యొక్క భావన, ఐఎమ్ ద గుడ్, ఐఎమ్ ద బాస్ అనేటువంటి ఆ రాంగ్ ఫీలింగ్తో తను ఏం కోల్పోతుంది, తను ఏం మిస్ అవుతుంది అనేది కొన్నిసార్లు కొంతమంది మనుషులకి ఆ క్షణం అర్థం కాదు. మనలో పెరిగినటువంటి అహంకారం, మనలో పెరిగినటువంటి ఈగో ఫీలింగ్స్, దాని ఫైనల్ రిజల్ట్ క్రోధానికి, ఆవేశానికి, నేనే గుడ్, నేనే పెద్ద అనేటువంటి తప్పుడు ఫీలింగ్, దాని యొక్క ఫైనల్ రిజల్ట్ పశ్చాత్తాపం. క్రోధానికి ఫైనల్ రిజల్ట్ పశ్చాత్తాపం, సంబంధాలను కోల్పోవడం, దూరం కావటం. కాబట్టి మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న క్రోధం కంప్లీట్గా
మనను నుంచి దూరం చేయగలిగేంత శక్తి ఈ మెడిటేషన్కే ఉంది. ఆధ్యాత్మిక చింతన చేస్తూ మనం రెగ్యులర్గా భగవంతుడి యందు మనస్సును లగ్నం చేస్తూ స్వచింతన, ప్రభు చింతన మనం పెంచుకోవాలి. ఒకవేళ మనకు అనిపిస్తుంది అనుకోండి, నా యొక్క మైనస్, అన్నిటికన్నా పెద్ద మైనస్ నాలో ఉన్న అతి క్రోధం, అతి అహంకారం, అండ్ ద బాస్ అనేటువంటి ఈగో ఫీలింగ్స్. ఇలాంటి ఈగో ఫీలింగ్స్లో ఒకవేళ నాకు ఉన్నాయి అని మనకు తెలిసిందనుకోండి, అక్కడ మనము ఎదుటి ఆత్మకి వారికి నచ్చే విధంగా మనం అడ్జస్ట్ అవుతున్నాము అంటే మనం చిన్నవారి అయ్యామనేటువంటిది కాదండి. కొందరు చాలా ఇదైపోతుంటారనమాట, నేను ఓకే, నేనే ఆల్వేస్ పెద్ద, నేనే పెద్ద అనేటువంటి ఈగో ఫీలింగ్స్లో ఉండేటువంటి వ్యక్తి తను అనుకుంటాడు నేను ఫస్ట్ నెంబర్లో ఉన్నానని. ఇప్పుడు 1 నుంచి 10 సంఖ్య ఉందనుకోండి, ఆ 10 ఇటువైపు నుంచి ఫస్ట్, కానీ 1 అటువైపు నుంచి ఫస్ట్. కానీ ఆ 10 నంబర్ 1 నంబర్ పైన తన అహం యొక్క ఫీలింగ్ని రుద్దుతుంది. 1 10 మీద, 10 1 మీద తనలో నిండినటువంటి అహం యొక్క ఫీలింగ్ని రుద్దటంతో ఆ ఒక్క పక్కన మీరు ఏం రాసినా కానీ దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీకు మీరు ఒకరే, కానీ మీకు అహంకారం వచ్చిందనుకోండి, ఆ సంఖ్య యొక్క ధర అనేది, విలువ అనేది ఎప్పటికీ పెరగదు. మీలో అహంభావం లేదు, అహంకారం లేదు, ఎదుటి వారిని చిన్న చూపుతో చూడాలి అనేటువంటి రాంగ్ అహంకారం ఫీలింగ్ లేదనుకోండి, మీ 1 అనే మీ సంఖ్య పక్కన ఉత్తమ సంఖ్య ప్లస్ మార్క్స్ అవుతూ ఉంటుంది. మరి ఈ విధంగా రాజయోగ మెడిటేషన్ ద్వారా సర్వులతో సత్సంబంధాలను మనం జోడిస్తూ అందరితో మనం స్నేహంగా ఉండగలుగుతాం. సో మానసాల్ కార్యక్రమంలో ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్య అంశము, త్రూ దిస్ మెడిటేషన్ ఏ విధంగా సర్వులతో సత్సంబంధాలను మీరు జోడించుకోగలుగుతారు. ఆ విధంగా మీరు ఈ రోజు నుండి చెక్ చేసుకోండి. ఎవరితోనైనా నాకు క్రాషెస్ వస్తున్నాయి అంటే ఎదుటి ఆత్మలో ఉండేటువంటి అహంకారం వలన వారు అలా అయిపోయారు, అది వాళ్ళ యొక్క లాస్ట్ క్వాలిటీ. కానీ నా గుడ్ క్వాలిటీ ఏంటి? అందరితో ప్రేమగా ఉండడం, అందరితో స్నేహంగా ఉండడం, అందరితో ప్రేమగా, అందరితో స్నేహంగా ఉండడం, అది నా యొక్క గుడ్ క్వాలిటీ. ఎదుటి వారి కోసం నా యొక్క క్వాలిటీని తగ్గించుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలని మనం జోడించుకుందాం. ఆ విధంగా ఉండటంతో మనం అందరితో ప్రేమగా ఉండగలుగుతాం. సో ఈ రకంగా సర్వులతో సర్వ సంబంధాలలో ఏ విధమైన క్రాషెస్ రాకుండా మనం ఎలా ఉండగలుగుతామని ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. మరికొన్ని కొత్త విషయాలతో రాబోయే ఎపిసోడ్లో కలుద్దామా? అప్పటి వరకు శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.